స్తోత్రమయా 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 స్తోత్రమయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము రాజా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. రాజులకు రాజా మీకే స్తోత్రం. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతివైన మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం. నిజదేవుడా మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం. కృపగల దేవా మీకే స్తోత్రం. దయగల మా తండ్రి మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే స్తోత్రం. రత్నవర్ణుడా మీకే స్తోత్రం. 10,000 మందిలతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. మా దేవా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన స్తుతి గానములతో స్తుతింపబడుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. మా దేవా మీకే స్తోత్రమయ్యా. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. ఆలోచనకర్త మీకే స్తోత్రం. అల్ఫా ఒమేగన మా దేవా మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా. నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం. మహిమోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం. నా దైవమా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ పరిశుద్ధ దినమున ఈ ఆరాధనలోనైనా ప్రభా, ఇటు రీతిగా నిన్ను స్తుతించటానికి ప్రార్థించటానికి నిన్ను కొనియాడటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఉన్నతమైన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ దయతో నీ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నీ కృపతో బలపరిచినందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధికి రానై ఉంటుండగా నీ బిడ్డలందరూ నాయన తండ్రి నీ సన్నిధికి రావటానికి మీరు కృప చూపించండి. నీ సన్నిధిలో ఉండి ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలు నీ ఆత్మతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన తండ్రి, ఆ భాగ్యాన్ని మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచి తద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా మేము ఈ లోకములో జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్త విషయాల్లో మీ తోడు నీడ కాపుదల మాకు దయచేయండి. ఈ ఆరాధన మొత్తము తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి మీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్తము నాయన తండ్రి మీకు మహిమార్థకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు జరిగించమని, నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దామండి. స్తోత్రమయా 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 స్తోత్రమయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో హృదయపూర్వకంగా మనసారా బిగరగా ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. మన ఆలోచనలు మన తలంపులు మన ఇక విషయాలు పక్కన పెట్టి ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం. మా రాజా మీకే స్తోత్రం. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. ధవలవర్ణుడా మీకే స్తోత్రం. రత్నవర్ణుడా మీకే స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం అంటూ ప్రభు నామాన్ని స్వరమెత్తి స్తుతిద్దాం అందరం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా.
ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం. స్తుతిద్దాం అందరం స్వరమెత్తి, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా, మమ్మల్ని కంటికి కనుపాపోలే కాచి కాపాడే మా దైవమా మీకే స్తోత్రం, మా దేవా మీకే స్తోత్రమయ్యా, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, ప్రేమా స్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, ఆల్ఫా ఒమేగన మా దేవా మీకే స్తోత్రం. స్తుతిద్దాం అందరం బిగ్గరగా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి స్తుతి స్తుతి. ఇంతవరకు కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రం, ఇంతవరకు బలపరిచిన తండ్రి మీకే స్తోత్రం, నీ సన్నిధులు ఎంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. నిత్యము పరలోకములో దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన స్తుతి గానములతో స్తుతింపబడుచున్న మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా ప్రార్థన ఆలకిస్తున్న మా దేవా మీకే స్తోత్రమయ్యా, సుగుణాల సంపన్నుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము, హల్లెలూయా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము, హల్లెలూయా ఎల్లప్పుడు ఇచ్చేదము, అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించేదము, అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించేదము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని, హల్లెలూయా స్తుతి మహిమా దేవుని, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని, హల్లెలూయా ఎల్లప్పుడు కిచ్చెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుణ్ణి స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రము తండ్రి. ఇటు రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచేటి భాగ్యం మా అందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. నిండారా మనసారా నిన్ను స్తుతించిన నీ బిడ్డల జీవితంలో మీరు సమృద్ధిగా ఆనందము దయచేయుదురుగాక, ఆశీర్వాదము దయచేయుదురుగాక, నీ కృపతో నింపుదురుగాక. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఈ శ్రేష్టమైన సమయంలో ఇటు రీతిగా మేమందరం నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి, కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఆనాడు దావీదునైనా తండ్రి నిన్ను స్తుతించగా సౌలు అన్నటువంటి దురాత్మ పోయిన రీతిగా మేమందరము స్తుతిస్తూ ఉండగా మిమ్మల్ని మాలో మా గృహంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడునుగాక, నీ కృపతో నింపుదురుగాక, బలపరచుదురుగాక. ఇదిగో శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్ళుచుండగా వాగ్దానమునైనా తండ్రి వాక్యముతో మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క నాయన తండ్రి వాక్య ధ్యానములో మీరు మాకు తోడై ఉండి నడిపించండి. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును దయచేసి నీ శ్రేష్టమైన మాటలు వింటుండగా ప్రతి విధమైనటువంటి ఆలోచన, తలంపులు, శోధనలు, వేదనలు తొలగించి నీ వాక్యం మీద మా దృష్టి ఉంచడానికి కృప దయచేయండి తండ్రి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదని సెలవిచ్చిన దేవా, అటు రీతిగా నీ వాక్యము ద్వారా మా జీవితంలో ఒక వెలుగు సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి కృప దయచేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఈ లోకంలో మేము ఉండాలంటే ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలో బహుసూటిగా మీరు మాతో ముచ్చటించబోతున్నందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యముతో మా అందరితో మీరు అగ్ని వంటి మాటలు, పాల వంటి మాటలు, జుంటు తేనె వంటి మాటలు మాతో మాట్లాడి మా జీవితంలో నీ ఉన్నతమైనటువంటి కృపతో బలపడటానికి, నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయత మేము కలిగి ఉండటానికి మీరు కృప దయచేయమని ఈ ప్రార్థన అంతటిని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. చూద్దామండి.
స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి కీర్తనలు 91వ కీర్తన, కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి 16 వచనాల దాకా దేవుని యొక్క మాటలు మనం ధ్యానము చేద్దాం. ఉన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భూజగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని యొక్క మాటలు మన జీవితంలో దేవుడు స్థిరపరచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. అన్నా వందనాలన్నా, ఇందాక అనుకున్నాను నీకోసం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమాకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఈరోజు వాక్యపు వర్తమానము, దేవుని కుమారులు ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే, మనమందరం ఎవరు బిడ్డలం? దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. ఒక వ్యక్తిని, ఇదిగో ఇతను పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ కూతురు లేకపోతే కొడుకు అని ఎలా అనుకుంటూ ఉంటామో, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని యొక్క బిడలగా
ఉన్నాము, దేవుని యొక్క బిడలుగా ఈ లోకంలో జీవిస్తున్నామన్నది ప్రతి క్షణము మనం జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. చాలామంది ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంటే, మాకు బంధువులు చాలామంది ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా కొంతమందిని మనం చూస్తూ ఉంటే మాకు ఆస్తులు బాగా ఉన్నాయి అన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే మాకు ఏ సమస్య వచ్చినా కానీ ఇబ్బంది లేదన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవులు తప్పకుండా దేవుడు మా తండ్రి అయి ఉన్నాడు, మేము ఆయన బిడ్డలమై ఉన్నామన్నది నిత్యము జ్ఞాపకము చేసుకునే వారంగా మనం ఉండాలి. మీరు అనొచ్చు, మేమెందుకు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలంటే, మనల్ని నిత్యము దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మన పక్షాన కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అన్నది మనం నిత్యము జ్ఞాపకము చేసుకోవటానికి కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన ఉన్నతమైనటువంటి కృపతో నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. గనక ఈ మూలవాక్యం మనం చూడగలిగితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నదండి. అంటే ప్రతి బిడ్డ కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా తీర్చబడాలి. దేవుని కుమారుడుగా కుమార్తెలుగా తీర్చబడాలంటే వారి ఆశలు చచ్చిపోవాలి, వారి ఇష్టాలు చచ్చిపోవాలి, వారి కోరికలు చచ్చిపోయి, ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైన బాప్తిస్మం అనేటువంటి రక్షణ ద్వారా వారి యొక్క జీవితము నూతన పరచబడాలి. హల్లెలూయా. నూతన పరచబడటం అంటే మన ప్రాచీన జీవితము నశించిపోయి నూతనమైనటువంటి ఆత్మీయ నడిపింపు, అనగా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా మనము జీవించటమే నూతన పరచబడటం. ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించగలిగితే మనము దేవుని కుమారులము ఎలా అవ్వగలం? ఈరోజులు మనం చూస్తూ ఉంటే మన యొక్క ఉనికి, మన యొక్క నడవడిక, మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు మనకు తెలుసా తెలియదా? మనకు తెలుసు. మనల్ని సృష్టించే దేవునికి సమస్తము తెలుసు. అయితే ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు తెలియపరిచినటువంటి మాట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ ఉందండి. అంటే దేవుని కుమారులయో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలని, దేవునిచే ఆశీర్వదింపబడాలని, దేవునిచే దీవించబడాలని, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమని ప్రతి బిడ్డ పొందుకోవాలని సృష్టి అపేక్షిస్తుందని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఎలా అంట? మిగుల ఆశతో. దేవుడు ఆశతో చూస్తున్నాడు. ఎవరు? నా బిడ్డలు నా త్రోవలో ఉంటారు, నా బిడ్డలు నా స్వరం వింటారు, నా బిడ్డలు నాతో ఉండాలని, నా బిడ్డలు నేను పరలోక రాజ్యములో కనులారా చూడాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడండి. అయితే మనం దేవుని కుమారులము ఎలా అవ్వగలం అన్నది ఒక 7 పాయింట్లుగా క్లుప్తంగా నీతో నేను తెలియపరచడానికి ఆశ కలిగి ఉంటున్నాను. మొదటి పాయింట్, మనము దేవుని కుమారులుగా ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసము వలనే మనం దేవుని బిడ్డలుగా ఉండగలం. హల్లెలూయా. ఏది ఉన్నా లేకపోయినా ప్రభు యందు మన విశ్వాసం కనపరచాల్సిందే. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం తేరి చూచేవారుగా, ఆశ కలిగి ఉండేవారంగా మనం ఉండాలి. గళతీయులకు రాసిన పత్రిక మొదటి పాయింట్, మొదటి మాట, గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అవునండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ఇంకా కింద చదువుంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మొదటగా ఏమంటున్నారు? యేసు క్రీస్తునందు మీరు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. రెండోదిగా ఉన్నాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం అనే ఆయుధం మనం కలిగి ఉండాలి. రెండవదిగా క్రీస్తుని ధరించుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మనం ఏం ధరించుకొని ఉంటున్నాం? లోక సంబంధమైన ఆశలు ధరించుకొని ఉంటున్నామా? లేకపోతే ప్రభు ఇష్టాన్ని ధరించుకొని ఉంటున్నామా? ప్రభువుని ధరించుకొని ఉంటున్నామా? తన సిలువను ఎత్తుకొని మనము మన జీవితాన్ని నలగగొట్టే రీతిగా తన సిలువను, తన కాడిని మోయుడి అని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుందండి.
ప్రియులారా, మనం గమనించగలిగితే మనం దేవుని కుమారులుగా పిలువబడాలంటే ప్రాముఖ్యంగా దేవుని యందు మాత్రమే అమితమైన విశ్వాసము, అమితమైనటువంటి ఆశ, అమితమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి. ఈనాడు మనం చూస్తూ ఉంటే క్రీస్తును పోలి నడుచుకోవాల్సింది పోగొట్టి మనుషులను పోలి నడుచుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. హీరోను పోలి నడుచుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. హీరో చినిగిపోయిన ప్యాంట్ అయితే వాళ్ళు కూడా చినిగిపోయిన ప్యాంట్ వేయాలి, అదేమంటే స్టైల్. హీరో ఇటు పక్క క్రాప్ తీసేస్తే వీళ్ళు కూడా క్రాప్ తీసేయాలి. హీరో గడ్డం పెంచితే వాళ్ళు పెంచాలి, అదేమంటే నేను ఫ్యాను ఏసీ ఏం కాదు, లేకపోతే కూలర్ ఏం కాదు. తల్లిదండ్రులు కష్టపడి పని చేయటం ఏంది, బిడ్డల్ని పోషించడం ఏంది, నువ్వేమో బండి మీద వాళ్ళ స్టిక్కరు వీళ్ళ స్టిక్కర్ వేసుకొని నా జీవితం, నా బాటసారి, నా తోడు నువ్వే అని ఎవరెవరో బొమ్మలు వేసుకునే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, మన విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉండగలిగితే, మన విశ్వాసము దేవుని మీద ఒక కేంద్రీకమైనటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే, తద్వారా మనం ఏం చేయబడదామంటే దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము ఎన్నిక చేయబడతామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యం, ఇంకంతే, అందులో నో మోర్ డౌట్. మొదటిగా మన జీవితంలో ఆయన బిడ్డగా నేను ఉండాలి అన్న ఆశ నీవు కలిగి ఉండాలంటే నీ జీవితము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఇష్టాలు, నీ కోరికలు సమస్తము దేవుని మీద ఆధారపడి జీవించే ఆ పూర్తి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉండుదురుగాక. ఆమేన్. ఆనాడు మోషే గారి విశ్వాసం ఏంది? ఇదిగో నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని లక్షల మందిని నడిపించడానికి ఆయన నన్ను బాటసారిగా ఎన్నుకున్నాడనే పూర్తి విశ్వాసం తను కలిగి ఉన్నాడు. తద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు తన పక్షాన జరిగించున్నాడండి. కనుక మొదటి పాయింట్, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతా ఉంటామో అపవాది నేనున్నారా బాబు, ఊరిక ప్రార్థన చేయమాకేం చేయమాక, ఫోన్ చేసి చాలు నీకేమైనా కావాలంటే తీరిపోయింది, నీకు ఇబ్బందులు పోతాయి, సమస్యలు పోతాయి అంటారు. కానీ దేవుని మీదే మొదట మనం ఆధారపడాలండి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాని నమ్ముకొనుట మేలు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో పాయింట్ మనం చూడగలిగితే, శత్రువుల్ని ప్రేమించటం వలన, ఇది చాలా కష్టమే. మరి దేవుని కుమారుగా, కుమార్తెగా నువ్వు ఈ లోకంలో ఉండాలంటే తప్పకుండా దేవుని వాక్య ప్రకారము తూచా తప్పకుండా పాటించాలా లేదా? పాటించాలి. అయ్యా ప్రభువా, 10 ఆజ్ఞలు నువ్వు ఇచ్చావు కదా, నాకు 9 ఆజ్ఞలే పాటిస్తానయ్యా, ఒక ఆజ్ఞ వదిలిపెడతానంటే నువ్వు మొత్తం తప్పిన దాంతో సమానమే. అవునా కదా? దేవుడు ఏదైతే వాక్యానుసారంగా తెలియపరిచారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే దేవుని యొక్క కుమారులుగా మనం ఉంటామండి. దేవుని కుమారులుగా మనం ఉంటే మనకు లోటు ఉంటుందా? దేవుని కుమారులుగా మనం ఉంటే మనం చింత ఉంటుందా? దేవుని కుమారులుగా మనం ఉంటే మనకు సమస్యలు ఉంటాయా? ఉన్నప్పటికీ దేవుడు ఆదరణకు దయచేస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు. రెండవ పాయింట్ మనం చూస్తే, శత్రువులను ప్రేమించటం వలన దేవుని కుమారులుగా మనం ఉంటాం, కుమార్తెలుగా మనం ఉంటాం, అనగా దేవుని బిడ్డలుగా మనం ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, దావీదు కొద్దిగా అవతలుండి పెయింట్ వేసుకోయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవగలరు ఎవరైనా? అది నీ పొరుగు వారిని ప్రేమించి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది 3వ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించాలి. మనంతా రివర్స్ కదా, ప్రేమిస్తాం శత్రువుని. మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే, నిజం, ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఎప్పుడు నాశనం అవుతారు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ముందు టెంట్ వేస్తారు. ఏది పెళ్ళి కాదు, వేరే ఫంక్షన్. ఏమండి, శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి ఉంటాం కష్టమే, అయినా ఇష్టంగా మనము మార్చుకోవాలి. మనం క్రీస్తునకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనం ప్రేమించేవాడే మనకు శత్రువుగా తయారవుతాడు, మనం ఆదరించేవాడే మనకు విరోధిగా తయారవుతాడు. అయినప్పటికీ శత్రువు కొరకు ప్రార్థించేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో అట్టివారు మాత్రమే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, అనగా దేవుని బిడ్డలుగా ఎన్నిక చేయబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.
బైబిల్లో ఎవరున్నారు శత్రులుగా? దావీదు, సౌలు. సౌలు ఏం చేశాడు? ఎప్పుడు చంపుదామో దావీదునని ఒకలాంటి పన్నాగం, హృదయం నిండా ఒక ఘోరమైనటువంటి హృదయం కలిగి ఎప్పుడెప్పుడు చంపుదాం అని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దావీదు మటికి దేవుని ప్రేమ చేత, దేవుని యొక్క కుమారుడైనటువంటి ఆ లక్షణం కలిగి ఉన్నాడు కనుక ఆయన కొరకు, ఆయన వ్యక్తిగత జీవితం మార్చుట కొరకు ప్రభువు శరణజొచ్చి ఉన్నాడండి. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, మన గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా, వ్యర్థమైనటువంటి తలంపులు మాట్లాడినా, మనల్ని నిందించినా, దూషించినా, అవమానపరిచినా అది మన మేలుకేనే వారంగా మనము ఉండాలి. అంతా మనమా మేలుకే అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలండి. కానీ ప్రియులరా, అపవాది ఏం చేస్తాడంటే ఆ మనసు నీ దగ్గరికి రానీడు. ఎవరైనా దాన్ని అన్నారంటే చాలు ఎప్పుడెప్పుడు వాళ్ళని అనాలని కొంతమంది పాములాగా పగబట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నం నీళ్ళు కూడా తినరు. ఉపవాసం, మళ్ళీ దేవుడి కోరుకుంటే ఉపవాసం పర్లా, మనుషుల కోసం ఉపవాసం. మనుషుల్ని నిందించాలి, అవమానపరచాలి. ఏయ్ నువ్వెంత, నీ జీవితం అంత, నన్ను అంటావా, నీ సంగతి తెలుస్తనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించిన రీతిగా అంత భక్తి నీకు లేకపోయినా కానీ ఒక చెంప మీద కొట్టిన వ్యక్తిని తన కొరకు ప్రార్థించేటువంటి మనసు నీవు కలిగి ఉండగలిగితే తప్పకుండా శత్రువుని ప్రేమించే హృదయం నీవు కలిగి ఉంటావు. తద్వారా దేవుని యొక్క బిడ్డగా జీవించేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. మూడో పాయింట్ మనం చూద్దాం. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడే మనం చూడగలిగితే ఒకసారి 44 వచ్చి నేను చదువుతాను, గమనించండి. 44 చదవండి. నేను మీతో చెప్పున్నదేమని, అనగా దేవుడు మనతో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మూడవ పాయింట్ ఏంటంటే, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా ప్రార్థన? లేదు, నిజం ఒప్పుకోవాలిగా. హింసించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మాటికి తిడతానే ఉంటారు. తిట్టేవాళ్ళు ఇక నోరు ముయ్యరు. అవమానపరిచేవాళ్ళు ఇదిగో మన ముందేమో డబ్బా కొడతా ఉంటారు, పక్కకు పోయి వాళ్ళట్ట వీళ్ళెట్ట వాళ్ళది వీళ్ళది అంటూ ఉంటారు. ఇక రకరకాలుగా మీకు తెలియదే ఉంది, ఇక మీరు ఆలోచన చేయండి. అయినప్పటికీ మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నామండి. ఎంతోమంది నశించిపోతున్నప్పటికీ, ఎంతోమంది జీవితాలు వారి యొక్క జీవితంలో దేవుని ఎరగకుండా వారు మరణిస్తున్నప్పటికీ దేవుడు గొప్ప ధన్యత మనకు దయచేస్తున్నాడు. ఆయన ఉచితమైన రక్షణ మనందరికీ ఇచ్చి తద్వారా ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నిక చేసిన దాన్ని బట్టి మనం ఆయన బిడ్డలుగాని ఈ లోకంలో ఉండాలా లేదా? ఉండాలి. ఒక కుటుంబంలో భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా పలానా వాళ్ళ బిడ్డలో, పలానా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అంటూ ఉంటారు. అదే రీతిగా మనము కూడా ఏం చేయబడాలంటే, వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని యొక్క భక్తిలో ఉంటున్నారు, వీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటున్నారు, వీరి మనస్సు క్రీస్తునకు కలిగిన మనస్సు వీరు కలిగి ఉన్నారని చెప్పుకునే వారంగా కాకుండా అలా క్రియల మూలంగా చూపించే వారంగా మనం ఉండగలిగితే తప్పకుండా మనల్ని హింసించే వారి కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పమంటారా? ప్రభువా, ఈరోజు పొద్దున్నే మా ఇంటి పక్కన కసువుడుతా వాళ్ళ చెత్త మా మీదకి వేసిందని, నేనేందమ్మా చెత్త వేసావని అడిగితే నన్ను నానా బూట్లు తిట్టింది ప్రభువా, నువ్వు చూసావు తండ్రి, నేనేమనలా, వస్తుంది ఆమెకంటే డబుల్ తిట్టుండదేమో, నేనేమనలేదయ్యా, నువ్వు చూసున్నావయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, సాయంత్రకాల టెంట్ పడాలయ్యా. ఆమెను బట్టి వాళ్ళ కుటుంబం నాశనం అవ్వాలి దేవా, నా ప్రార్థన నీవు వింటే, నా ప్రార్థనలో నీకు శక్తి ఉంటే నువ్వు ఈ కార్యం సాయంత్రకాల చేయాలని కనిపెట్టుకొని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈలోపు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప పని. వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు అవటమే కానీ వీళ్ళ కుటుంబంలో శోధన మొదలవుతూ ఉంటుంది. బాగా మంచిగా ఉన్న వాళ్ళు కొట్టుకోవటం మొదలవుతూ ఉంటారు. అంటే మన ఏదైతే ఆలోచన కలిగి ఉంటామో అది డైరెక్షన్ దేవుడు మార్చేస్తాడండి. కనుక ప్రియులరా, మనం ఏ రీతిగా ఉండాలంటే మాటల ద్వారా చెప్పే వరంగా కాకుండా క్రియల ద్వారా జీవించే వరంగా మనము ఉండాలి. క్రియల ద్వారా మన యొక్క గుణగణాలు దేవుని యొక్క కుమారుడిగా వీరి ప్రార్థన
వీరి ఆశీర్వాదము, వీరి ఆలోచన, వీరి మాట, వీరి నడవడిక సమస్తము దేవునిచే జరపబడుతుంది అనేటువంటి ఆ సాక్ష్యము కలిగే వారంగా మనం ఉండగలిగితే ఆ జీవితాన్ని కొరకే దేవుడు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా మాటలు, క్రియలు, ఆలోచనలు మారతాయని. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నంతసేపు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇది శాశ్వత కాలముగా ఉండే లోకంగా అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్న వారినే కొద్ది దినాల క్రితం మనల్ని చూసిన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరణించారు. ఏదో ఒక దినమున మనం కూడా మరణిస్తామా లేదా? తప్పకుండా చనిపోతాం. అది దేవుని ప్రణాళికలో ఉంది. కనుక ఈ మరణించేటువంటి దినములు మనకి వస్తూ ఉన్న కొలది మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క బిడ్డలుగా అవ్వటానికి నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి, దేవుని యొక్క పూర్తిగా దేవుని యొక్క బిడ్డగా నా జీవితము, నా మాట, నా నడవడిక, నా క్రియలు మార్చబడటానికి నేను ఎలాగ నా యొక్క శరీరాన్ని నలగగొట్టుకోవాలి, నా ఆత్మలో నేను ఎలా బలపడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము ఏదో ఒక దినమున గతించిపోతాయి కనుక దేవుని యొక్క పరలోక రాజ్యంలో నేను చేర్చబడాలంటే, ఆయన బిడ్డగా నేను ఉండాలంటే నేను ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి ఆలోచన కలిగి ఉండాలండి. ఏమని ప్రశ్నించుకుంటామో తెలుసా? మనల్ని మనం పక్కనోడు చేయలేని పని నేను చేయగలను, ఏదైనా కానీ అనుకుంటారు. అవునా కదా? అరే బాబు, ఇది ఎంతసేపు, ఈ డాబా కట్టం ఎంతసేపు రా బాబు, నేను తలుచుకుంటే అపార్ట్మెంట్ కట్టేస్తా అన్నా, అంతేనా కదా? ఎన్ని రోజులు కావాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఏం చేయబడాలంటే తగ్గింపుతో కూడిన ఆలోచన మనం కలిగి ఉండాలి. 3వ పాయింట్, హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం వలన నీ జీవితము, నీ స్థితిగతులు దేవుడు మార్చివేసి నీ సొంత తలంపులు తీసివేసి ఆయన బిడగా ఉండేటువంటి ఆ గొప్ప కృప దేవుడు దయచేయనుగాక. 4వ పాయింట్ చూద్దాం. పరచుట వలన, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మొదటగా చెప్పినటువంటి మాటలు, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. సమాధాన పరచాలంటే ఏం చేయాలి? గొడవ జరుగుతూ ఉందనుకోండి, పోయి వాళ్ళకి ఒక్క కర్ర ఇచ్చి కొట్టుకోమని చెప్పకూడదు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? అత్తకను కోళ్ళకి గొడవ అవుతూ ఉందండి. గొడవ అవుతూ ఉంటే ఎదురున్న ఆంటీకి ఎప్పటి నుంచో మంచి ఆశ ఏంటంటే అత్త కోడలు బాగా ప్రేమ కలిగి ఉంటున్నారు, వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడాలి, ఏదో రకంగా దేశాలు పగలాలి, ఏదో రకంగా టీవీ పగలాలని ఆలోచన. ఈలోపు ఏం చేస్తున్నాడు, అత్త ఏదో సమస్య వచ్చి, చిన్న ఆలోచన వచ్చి, ఏందమ్మా ఇలా చేస్తున్నావు అది అన్నప్పుడు కోళ్ళకి నచ్చక ఇద్దరి మధ్య అపవాదిగాడి యొక్క ఆలోచన చేరి ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ మాట్లాడుకుంటా ఉంటే ఈలోపు ఎదురున్న ఆంటీ ఊరకుంటుందా? వచ్చి, అమ్మాయి ఏంది నువ్వెంత, నీ వయసు ఎంత, అవునని అంత మాత్రపు దానివే నువ్వు అంటావు. వెంటనే చూడు ఇదిగో అని వెంటనే ప్లేట్ మార్చి, అమ్మా నీకన్నా బుద్ధి ఉండాలిగా, ఆమె చిన్నమ్మాయి అనుకు నువ్వు అర్థం చేసుకోవాలిగా అని 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేది. ఇక ఈలోపు ఏమైందంటే గొడవ రేజ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడైనా గొడవ అవుతున్నప్పుడు టైంపాస్, అది చక్కగా అన్నం తింటా, లేకపోతే టీ తాగుతా, కాఫీ తాగుతా, చూద్దాం ఎంతసేపు కొట్టుకుంటారు, ఎవరు గెలుస్తారో చూద్దాం అనే ఆలోచన కలిగి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలానే బయట వాళ్ళు కొట్టుకుంటే బామాకండి, మీకు దెబ్బలు తగులుతూ ఉంటాయిలే. కానీ కుటుంబ పరంగా మనం ఆలోచన చేయాల్సింది అంటే దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితముగా మనం ఆలోచన చేయాల్సింది సమాధాన పరచడానికి మనము ఆలోచన చేయాలి. ఎందుకు మనం సమాధాన పరచబడాలంటే మనమందరము దేవుని కుమారులమై, దేవుని బిడలమై ఉన్నాము కనుక. హల్లెలూయా. సమాధాన పరచ చదువు ఒకసారి మళ్ళీ. సమాధాన పరచవారు ధన్యులు అంటే వారే భాగ్యవంతులు, వారే ఆశీర్వాదం పొందుకుంటారు. చాలామంది కుటుంబాల్లో ఏం చేస్తూ ఉంటారంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గందరగోళం, తల్లి జాడ తల్లిది, తండ్రి జాడ తండ్రిది, బిడల జాడ బిడలది, వారికి సఖ్యత ఉండదు, వారికి ఆలోచన ఉండదు, వారికి అసలు మాటలే ఉండవు. కొంతమంది జీవితంలో మనం చూస్తూ ఉంటే 4 ఉన్నారనుకోండి, భార్యాభర్త, బిడలు, వారి చదువులు వాళ్ళు, వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. కుటుంబాల్లో అసలు సమాధానం ఉండదు. కానీ ఏ కుటుంబంలో అయితే వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు సమాధాన పరచబడునుగాక. ఆమేన్. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారిలో ఉన్నటువంటి లోపాలని దేవుడు ఎత్తి చూపి వాటి నుంచి విడుదల దయచేసి ఆ కుటుంబంలో సమాధానము, ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందో ఆ సమాధానంతో పాటు రెండో ఆశీర్వాదం ఏమైందంటే ఆనందము తప్పకుండా ఉంటుంది.
సమాధానంగా ఉందనుకోండి కుటుంబంలో అంత ఆనందము సంతోషమే. సమాధానం లేదనుకోండి అంత డిష్యమే. అవునా కదా? కనుక దేవుని కుమారులుగా మనం ఉండాలంటే, దేవుని యొక్క బిడలుగా మనం ఉండాలంటే మనము సమాధానపరచబడేటువంటి స్థితి మనం నిత్యము కలిగి ఉండాలి. సంఘంలో ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ చెబుతున్నా, సంఘంలో ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, అమ్మా పాస్టర్ గారు నిన్ను అంటాడా మాట ఆహా అంటాం. లేకపోతే విశ్వాసి వచ్చి అమ్మ నువ్వు పాస్టర్ గారిని అంటావా మాట ఆహా అంటాం. మనం చేయకూడదు. ప్రభువా ఏదో తెలిసి తెలియక వచ్చిందా ఈ సమస్య, నువ్వు తొలగించని సమాధానంగా ప్రభుని ప్రార్థించేటువంటి మనసు కలిగి ఉండటమే మనం దేవుని బిడ్డలుగా ఏ లోకంలో జీవించే వారంగా ఉంటాం. 5వ పాయింట్ మనం చూస్తే, దేవుని ఆత్మచేత నడిపించబడటం వలన. చాలామంది ఏం చేస్తారంటే ఆత్మ వందలే అని నడుస్తూ ఉంటారు, ఆత్మచేత నడిపింపబడరు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఇదిగో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా, మన ఆలోచన చేత నడిపింపబడుతున్నావా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడటం వల్ల మనం దేవుని కుమారులుగా తీర్చబడతామండి. అందుకని సూటిగా అపోస్తున్నటువంటి పౌలు గారు రోమిలకు తెలియపరుస్తున్నారు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ లేని వారు నా వారు కాదు. పరిశుద్ధాత్మ శక్తిని నిత్యం మనం పొందుకోవటానికి ప్రయాసపడాలండి. ఆత్మలో గనక మనం బలపడగలిగితే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. పరిశుద్ధాత్మలో గనక మనం ఆ శక్తిని మనం పొందుకుంటే మన శరీరము మనం చెప్పే ఆత్మీయ నడిపింపు కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడం ద్వారా దేవుని యొక్క గుణగణాలు మనం తెలుసుకుంటాం. దేవుడు ఏది చేయబోతున్నాడో ముందుగానే మనకి దేవుడు బయలుపరుస్తాడండి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వారి జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయటం కనులారా ముందుగానే చూసి ఉన్నారు. ఎగ్జాంపుల్ దానియేలు దేవుని ఆత్మచే నింపబడ్డాడు కనుకనే ప్రార్థన చేసి నేను పట్టుబడ్డా దేవుడు సింహాల నోళ్ళు మూయిస్తాడనే ఆ భక్తి తను కలిగి ఉన్నాడు. షట్రక మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలో వాళ్ళ పడవేయబడుతున్నప్పటికీ దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడి ఉన్నారు కనుక మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని రాజుతో సూటిగా మాట్లాడినటువంటి ఆ ధైర్యం వాళ్ళు కలిగి ఉన్నారండి. ఈనాడు శరీరం ఏం చేస్తుందో తెలుసా? అపవాది ఆట ఆడిస్తున్నాడు శరీరాన్ని. అటు పోమ్మా ఇటు రామ్మ, ఎట్లా ఇల్లమ్మా అట్లా చేయమన్నాడండి. శరీరానుసారంగా మనం జీవిస్తే దేవుని ఆత్మలో మనం ఎదగలేం. ఆత్మానుసారంగా మనం జీవిస్తే శరీర కోరికలు చచ్చిపోతాయి. ఒకటే మాట. కనుక ఇప్పుడు మనం దేవుని కుమారులుగా మనం జీవించాలంటే శరీరానుసారంగా జీవితే సరిపోయిద్దా? సరిపోదు. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ శరీరం ఏం చేస్తా ఉంటుంది తెలుసా? ఈ దేహం, అరే బాబు నువ్వే అసలు అందరికంటే గొప్పోడురా బాబు, నీ తర్వాత ఎవరైనా కానీ అబ్బా ఎంత జ్ఞానం, ఎంత అందం, ఎంత ఆలోచన, ఎంత వివేకం అని మనల్ని మోసపుచ్చిద్ది. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా వ్యర్థమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కనుక ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనకి కలిగిస్తూ ఉంటుందండి. కనుక శరీరానుసారమైనటువంటి మనసు మనం కలిగి ఉండటానికి వీలు లేదు. ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను తన తండ్రి చేత ఆ యొక్క గొప్ప మందిరాన్ని దేవుడు కట్టించాలని, దావీదు కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ నేను నీ చేత కాదు నీ కుమారుడు చేత కట్టిస్తానని తెలియపరిచాడు. ఆయన కట్టినటువంటి మందిరము ఎంత ఉన్నతముగా మందిరం కట్టి ఉన్నాడో, కానీ తను ఏం చేశాడంటే విస్తారమైన వివాహాలు చేసుకొని శరీర కోరికల ద్వారా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడు. చివరికి ఏం చేశాడంటే శరీరంలో కోరికలను బట్టి భార్య మాటలు విని విగ్రహారాధన చేసే స్థితి, అన్య దేవతల యొక్క బొమ్మలు స్థిరపరిచేటువంటి స్థితి, గుళ్ళు కట్టే స్థితి చేసి ప్రభువును ఆరాధించడమే మర్చిపోయాడండి. కనుక శరీర కోరికలు మనం ఎదిరించాలన్నా, శరీర సంబంధమైనటువంటి కార్యాలు మనం వాటి నుంచి మనం విడుదల పొందాలన్నా తప్పకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది మనం పొందుకొనగలం. హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే
సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ప్రభు ఆత్మ ఏం చేసిద్ది? ప్రభు యొక్క అడుగు జాడల్లోనే మనల్ని నడిపించిద్దండి. ప్రభు యొక్క సహవాసం మనం కలిగి ఉండటానికి, ప్రభు ఆత్మచే నడిపించబడటానికి, ప్రభు ఆత్మీయతతో ఆత్మచే మనము నింపబడటానికి ప్రభు ఆత్మ మనకి సహాయం చేస్తుందన్నది జ్ఞాపకం చేసుకోవాలి. 6వ మాట మనం చూస్తే సనుగులను సంశయములను మానుట వలన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మానుట వలన దేవుని కుమారులు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. మీరు మూర్ఖమైన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువు ఒకసారి చదువు. మీరు మూర్ఖమైన ఒక్కరి జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయకూడదు? మనం సనుగులు సంశయములు చేయకూడదు, సనగకూడదు. ఏంది ఎంతసేపు ఆమె పాట పాడుతుంది? అబ్బా ఆ పాట దేవుడు ఎన్నాడంటావా? ఈ సనుగుడు నీకు ఉండకూడదు. ఏంది ఎంతసేపు ఆయన వాక్యం చెప్పేది 10 నిమిషాలు చెప్పి పంపిస్తే మేము పోయి నిద్రపోతాంగా, పొద్దున్నుంచి పని చేసుకుంటుంటే ఆ సనుగుడు ఉండటానికి వీలు లేదండి. మనం కనుక ఆ సనుగుడు కలిగామా దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో లేనటువంటి వారంగా ఉంటామండి. ఈ సనుగు ఎందుకు వచ్చింది తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే, నీవు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కానీ దేవుని యొక్క మీటింగులో కానీ ఎక్కడైనా కానీ మనము దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం ఆలోచన చేసి ఆ వాక్యం మీద మన దృష్టి నిలిచి ఉంటే ఆ సనుగుడు రాదు. అంతేగాని ఈరోజు వాక్యం చెప్పే దైవజనుడు, నేను కాదులే మామూలుగా చెబుతున్నా, వాక్యం చెప్పే దైవజనుడు ఎవరైనా వాక్యం చెబుతున్నప్పుడు ఈయనేం చెబుతాడు వాక్యం? ఈయన మొన్న అది చేశాడుగా, మొన్న ఎట్ట చేశాడుగా అనే ఆలోచన మన మైండ్లోకి వచ్చిందనుకోండి, అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వాక్యాన్ని నిన్ను విననీయకుండా నీ ఆలోచన, నీ నడిపింపు వేరే రీతిలో పోనిస్తూ ఉంటాడు. అందుకనే కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఇందా మనం అనుకున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. మన జీవితాలు వెలిగించబడాలంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం ఏంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై, ఆ దేవుడే కృపాసత్య సంపుడై మన మధ్య నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కనుక ఇప్పుడు మనం సనుక్కుంటే దేవుని బిడ్డలుగా ఉంటామా? ఉంటాం. సనుగుడు, విసుగు, లేకపోతే వేమరపాటు, నిద్రపోవటం, లేకపోతే వేరే వేరే ప్రభావాలు నీకు వస్తున్నాయా? నిన్ను అపవాది ఆవరించాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతే చెప్పాలి సూటిగా, అంతేనా? అపవాది నిన్ను ఆవరిస్తున్నాడు అంటే నీవు అపవాదికి చోటిస్తున్నావు అన్న, అంతేనా? ఇలాంటివి రాకుండా అన్నలాగా నిటారుగా చూస్తూ ఉన్నావు అనుకోండి, ఏమనుకోవాలి? అంత తెలివిగల కూడా అన్న, అవసరమైతే తప్పితే పెదాలు కలపడం, అవునా కదా? జ్ఞాని తన పెదవులను కాచుకొనును, తెలివిగల వాళ్ళు లడలడలడ వేయబడితే మాట్లాడడం.
వ్యర్థమైన మాటలు ఎవరు మాట్లాడుతారంటే మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారండి. అయితే మన యొక్క పాయింట్ మనం చూస్తూ ఉంటే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే సనగటం, విచారముగా ఉండటం, వేరే వేరే ఆలోచన కలిగి ఉండటం దేవునికి ఇష్టము లేనే లేదు. అందుకని ఒకసారి మళ్ళీ చదువుదాం ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు. నిజంగానే మనం ఏడున్నాం? మూర్ఖుల దగ్గరే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఎలా మనల్ని బలహీనపరచాలి, ఎలా మనల్ని గాయపరచాలి, ఎలా మనల్ని వేరే వేరే ఇబ్బందులు పాలు చేయాలో ఆలోచన కలిగి ఉంటారు. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే, నేను దేవుని బిడ్డను కనుక ఈ యొక్క విషయము నేను తలంచకూడదు, ఈ ఆలోచన నేను కలిగి ఉండకూడదు. నేను ఒక ప్రత్యేకమైన స్థితి, ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక ప్రత్యేకమైన తలంపు నేను కలిగి ఉండాలని ఆ ఆలోచన మనం కలిగి ఉండగలిగితే తద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకములో ఉంటాము. చివరి పాయింట్, 7వ పాయింట్ మనం చూస్తూ ఉంటే చూడగలిగితే శిక్షలో పాలు పొందువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ఒక్కసారి 5 నుంచి చదువుతారా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్విజు లేని కానీ కుమారులు కారండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. శిక్షలు వస్తాయి, వాటిని మనం తృణీకరించడానికి మనం ఎంతటి వాళ్ళం? శోధనలు వస్తాయి, వాటిని ఎందుకు తెచ్చావు దేవా నాకు శోధన అనటానికి మనం అసలు ఎంతటి వాళ్ళం అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దేవుడు గద్దిస్తాడు మనల్ని. ఏంది దేవుడు నాతో ఎట్లా అంటాడు, ఏంది దేవుడు సూటిగా ఎలా మాట్లాడుతాడని వాక్యం ద్వారా మనల్ని గద్దించినప్పుడు మనకు విసుగు రావటానికి వీలు లేదు. ఇంకా ఏమన్నాడు? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇంట్లో మనం పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాం, ఏదైనా తప్పు చేసామంటే ఏం చేస్తాం? శిక్షిస్తాం. వాళ్ళని దండించాలి. చిన్నగా ఉన్నప్పుడే వారికి సరైనటువంటి మార్గంలో వారిని నడిపించాలి. వారిని దండించకుండా, శిక్షించకుండా, అబ్బా నా బిడ్డ ఎంత టాలెంటెడ్, పక్కింట్లో పోయి డేష తెచ్చాడు, 10 రూపాయలు తెచ్చాడు, బిందె తెచ్చాడని అబ్బా సభాషరా నీ అంత రోజులు లేడంటే తర్వాత వాడు జైల్లోనే ఉంటాడు జీవితాంతం. అవునా కదా? వాడిని భయపెడుతూ, రే ఏంది నువ్వు చేసే పని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేయి, మంచిగా నువ్వు జీవించు, మంచిగా నువ్వు బ్రతుకని తెలియపరిచావు అనుకోండి, నీకంటే ప్రయోజకుడిగా దేవుడు తనని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక శిక్షలో పాలు పొందే వారంగా మనము ఉండాలి. ఇదిగో స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికలు మరచితిరి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్నిసార్లు మనకి హెచ్చరికలు తెలియపరుస్తూ ఉంటాడండి. కానీ మనం ఏమనుకుంటామంటే నా అంత భక్తిమంతుడు ఇంకొకరు లేరు. అవునా కదా? అబ్బా నేను గనక చేసే ప్రార్థన డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది చేసే ప్రార్థన పరలోక రాజ్యం కాదు కదా, నిన్ను వీడి పక్కకు కూడా పోదు. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలంటే
ప్రభు యొక్క శిక్షను తృణీకరించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. శిక్షలో పాలు పొందే వారంగా మనము ఉండాలి. అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అంతా బంగారమే, అంతా వెండే, అంతా వజ్ర వైడూర్యాలే కావాలంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రతి విధమైనటువంటి దండలను మనకు వచ్చినప్పటికీ ప్రభుతో పోల్చుకొని, ప్రభువు పొందిన బాధతో పోల్చుకుంటే నా బాధ ఎంతటి బాధ అనేటువంటి స్థితి మనం కలిగి ఉండటమే దేవుని కుమారులుగా ఈ లోకములో జీవించటం. హల్లెలూయా. దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచ్చు కనిపెట్టుచు ఉన్నదండి. ఎవరెవరు నా బిడ్డలుగా మార్చబడతారు, ఎంతమంది నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారని దేవుడు ఆశతో సృష్టిలో ఎదురు చూస్తూ ఉన్నాడండి. ప్రియులారా, మనం గనక దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఉండగలిగితే అదే మనకి ధన్యత, అదే మనకి భాగ్యం, అదే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదంతో పాలు పొంది ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు మనల్ని సృష్టించినప్పుడు ఏ రీతిగా మనల్ని సృష్టించాడు? తన పోలుకు చొప్పున మనల్ని నిర్మించాడండి. వాని నాసికానందరంలో జీవవాయుని వదగా నరుడు జీవాత్మ ఆయాడు. దేవుడు ఏం చేశాడంటే, ఎవరూ సమీపించిన తేజస్సు విడిచి భూమి మీదకి వచ్చి ఒక మట్టిని తీసుకొని, మట్టిని ఆయన రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలాగా మనల్ని దేవుడు నిర్మించి మనల్ని మనిషిగా దేవుడు మార్చాడు అన్నది జ్ఞాపకము చేసుకోవాలండి. ఆ యొక్క జీవితాన్ని, దేవుడు చేసినటువంటి ఈ జీవితాన్ని దేవుని కొరకు మనం అర్పించేవారుగా, దేవుని కొరకు మనం జీవించేవారంగా, దేవుని కొరకు రోషము కలిగి బ్రతికే వారంగా మనం ఉండగలిగితే అట్టివారు దేవుని బిడ్డలుగా ఉండేటువంటి ధన్యత దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. మనము దేవుని కుమారులుగా ఎలా అవ్వగలం? మొదటి మాట, క్రీస్తునందు విశ్వాసం వలనే దేవుని బిడ్డలుగా మనము ఉండగలం. రెండవది, శత్రువుని ప్రేమించడం వలన. ఈ మాటలు మళ్ళీ రెండోసారి ఎందుకు చదువుతున్నానంటే, ఒకవేళ ఎవరినన్నా శత్రువుని నువ్వు ద్వేషిస్తున్నావేమో, ఇప్పుడే నువ్వు శత్రువుని ప్రేమించాలి. మూడవ పాయింట్ మనం చూస్తే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలండి. ఎవరు మనల్ని జోరేగలాగా చెవులు హింసిస్తున్నారో వారి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించే వారంగా ఉండాలి. నాలుగవదిగా, సమాధానపరచడం వలన దేవుని బిడ్డలుగా మనము ఉండగలం. ఐదవదిగా, దేవుని ఆత్మచేత నడిపింపబడటం వలన. ఎంతవరకు నువ్వు ఎలా నడుస్తున్నావో సరి చేసుకొని దేవుని ఆత్మచేత నడిపింపగలిగితే దేవుడిచ్చే కృపావరంలో పొందుకునేటువంటి వారంగా మనం ఉంటాం. ఆరవదిగా, సనుగులు సంశయములు మానుట వలన. సనుగులు మనకు అవసరంలా. ఒకళ్ళని చూసి అట్టా, ఒకళ్ళని చూసి ఎట్టా అనాల్సిన అవసరం మనకి అవసరమే లేదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆయన ఏం చేస్తాడంటే, వచ్చి వాడట్ట, ఈడట్ట, వీళ్ళట్ట, వాళ్ళట్ట నా దగ్గరికి వచ్చి అంటాడు. నాకు గొప్ప ఆలోచన దేవుడు ఇచ్చింది ఏం తెలుసా? వాళ్ళ సైకాలజీ ముందుగానే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగాడంటే ఏదో ఒక రోజు వేరే వాళ్ళ దగ్గర పోయి నా గురించి కూడా ఆయన అట్ట అంటాడో లేదా? అంటాడు. అన్నా, మనం ఎవరు అన్నా అసలు ఇవన్నీ ఏంది మనకంట? అబ్బా కొట్టావు కదా దెబ్బ అంటాడు. ఇక అంతేనా కదా? ఇవన్నీ మనం ఉండటానికి వీలు లేదు. ఏడవదిగా, శిక్షలో పాలు పొందు వారముగా ఉండాలి. కనుక దేవుడి వాక్యానుసారంగా జీవిద్దాం. మనము ఆ దేవుని బిడ్డలుగా ఉన్నాం కనుక ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి జడియవలసిన పని లేదు. దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో ఉందాం, ప్రార్థనా యోధులుగా ఉందాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. ప్రతి విధమైనటువంటి బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు ప్రభువునే ప్రార్థించి ఉన్నతమైనటువంటి ఆయన కృపావరంలో పొందుకొని ఈ లోకంలో ప్రభువు బిడ్డగా ఎదిగేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభువుని వేడుకుందాం. ఎంతవరకు మనం ఎలాగున్నాము ఏంటన్నది ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఇదేనా మనం మనతో మాట్లాడిన మాటలను బట్టి వ్యక్తిగతంగా అందరం ప్రార్థనలోకి వచ్చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఇదిగో ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా. ఇదిగో నీ కుమారుడిగా, కుమార్తెగా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నిక చేశారు దేవా. ఇదిగో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచుందని తెలియపరిచావు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ప్రభా, మేము దేవుని కుమారులుగా ఉండాలంటే
ఎలా ఉండగలం అన్నది బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో మాకు విశ్వాసము దయచేయం ప్రభా. ఇంకా విశ్వాసపు కొలతలో మేము వెనుకంజి పడి ఉంటే పూర్తి విశ్వాసం కలిగి ఉంటానని మీరు కృప దయచేయండి తండ్రి. ఇదిగో ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉంటే కొండలను పెగిలించే శక్తి మాకు దయచేస్తామని తెలియపరిచావు తండ్రి. ఆ విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో శత్రువులను ప్రేమించడం వలన నీ బిడ్డలుగా ఉంటామని తెలియపరిచావు. నిజమైన ప్రభా, ఎంతోమంది మా మీద పన్నాగం కన్నప్పటికీ, మా మీద చెడ్డ మాటలు మాట్లాడుచున్నప్పటికీ, ఒకవేళ వారి పక్షాన మేము విరోధంగా ఉంటున్నామేమో ఆ మనసును మాకు ఇప్పుడే తొలగించండి ప్రభువా. శత్రువులను ప్రేమించే మనసు మాకు దయచేయండి తండ్రి. శత్రువు కొరకు నిలువబడి ప్రార్థించే మనసు మాకు దయచేయమని ప్రభువుని వేడుకుందామండి. మూడవదిగా, హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం వలన ఇదిగోనైనా ప్రభా, పలానా రోజు పలానా వ్యక్తి నన్ను హింసించినప్పటికీ ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అని ప్రభు యొద్ద ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయగలిగితే ఈ దినము నుంచి ఇదిగో దేవుని యొక్క బిడ్డగా ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యము దేవుడు దయచేయబోతున్నాడు. ఎవరెవరిని హింసించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్ముడి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇదిగో దేవుడు తెలియపరిచారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందిరో అక్కడ నేను ఉంటానని దేవుడు తెలియపరుచున్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందామండి. ఇదిగో నాలుగవదిగా, సమాధాన పరచడం వలన దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. నిజమే, ప్రతి విషయంలో కూడా సమాధానం లేనటువంటి వారంగా ఉంటున్నామేమో, ఇదిగో మన యొక్క సొంత ఆలోచనలు కలిగి ఉంటున్నామేమో, సమాధానకర్త అయిన దేవుడు మనల్ని సమాధానపరచాలనే ఆలోచన కలిగి ఉంటున్నాడు. సమాధానము ద్వారా ఆనందము, నెమ్మది, సంతోషం కలిగి ఉంటాం అన్నది జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇదిగో ఐదవదిగా, దేవుని ఆత్మ చేత నడిపించబడటం వలన ఇదిగో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి దేవుని పాదాలు మనం పట్టుకుందామండి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే మన శరీరాన్ని మనం నియంత్రించగలం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే ప్రభు యొక్క బిడ్డగా మనం ఈ లోకంలో ఉండగలం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే చెప్పసఖ్యము కానీ ఆనందము పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి మనం ప్రయాసపడి తద్వారా ఆయన బిడ్డగా మనం ఈ లోకంలో ఉందాం. అదేవిధంగా ఆరోదిగా, సనుగులు సంశయాలు మానుట వలన ఇదిగో ఒకవేళ ఎవరి మీద సరిగే మనసు నీవు కలిగి ఉన్నావేమో ఇప్పుడే వాటిని విడిచిపెడదాం. ఎవరి మీద సనుగులు మనకు అవసరం లేదు, ఎవరి మీద మాటలు మనకు అవసరం లేదు, ఎవరి మీద మన దూషణలు మనకు అవసరం లేదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారము, మనము దేవుని యొక్క బిడలమై ఉన్నాము కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, మన నడవడిక దేవుని మహిమ కొరకు, మన మాట దేవుని మహిమ కొరకు, మన క్రియలు దేవుని మహిమ కొరకు, మన ప్రయాస దేవుని మహిమ కొరకు మనం చేయగలిగితే దేవుని మహిమ పరుస్తున్నటువంటి నిన్ను, ఆయన బిడగా నిన్ను ఈ లోకములో దేవుడు మహిమపరిచేటువంటి స్థితి కలిగి ఉంటావు. చివరిగా ఏడవదిగా, శిక్షలో పాలు పొందువారు. నిజమే, ఆయన శిక్షలో పాలు పొందేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని గద్దిస్తాడు, మందలిస్తాడు, సరిచేస్తాడు. ఇదిగో సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకోవాలి, సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఆయన దేవుడు తెలియపరుస్తున్న సమయంలోనే మన బ్రతుకులు, మన జీవితాల్లో మార్చగలిగితే దేవుని యొక్క బిడ్డలుగా ఉండే గొప్ప ధన్యత దేవుడు దయచేయబోతున్నాడు. ఇదిగో ఇప్పటి నుంచి ఇదిగో ఆయన కుమారుడిగా మనం ఈ లోకంలో, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఇదిగో శరీర సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉంటున్నామేమో వాటిని విడిచిపెడదాం. పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా మాట్లాడారు. ఇదిగో నీవు నా బిడ్డవి అని తెలియపరిచాడు. తండ్రి అయిన మన దేవుడు మనతో ఉండగా మనము దేవుని యొక్క రాజ్యములో, పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి ఆ భక్తి ఈ లోకంలో మనం కనపరిచేటువంటి స్థితి కలిగి ఉండాలని ప్రభు మనసారా వేడుకుందామండి. ఒక్క నిమిషం ప్రభువుని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాట నిజముగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. యథార్థమైనటువంటి మాటలు మీరు మాకు తెలియపరిచారు. సత్యమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని మీరు ప్రభావితం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మేము నాయన తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నామంటే కేవలం మీ ఉచితమైన కృపేనైనా ప్రభా. మా శక్తి, మా బలము కానే కాదు నాయన తండ్రి, మీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినమున ఇదిగో మీరు మా కుమారు, నా బిడ్డలని మీరు మమ్మల్ని పిలిచిన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఆ ధన్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో నీరు కట్టి ఫలించడానికి మీరు కృప దయచేయండి తండ్రి. మేము తిరిగి ఇంటికి వెలుచున్నప్పుడు మేము దేవుని బిడ్డలమైనటువంటి ధైర్యము మాకు
ఆయన తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఇటు రీతిగా ఈ ప్రాంతంలో ఈ పరిచర్యలు జరుగుతుండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాల ప్రభా. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరెవరు ఏ బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఎవరెవరు ఏ అనారోగ్య సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నారో వారందరిని మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో హృదయాల్ని సరిచేయండి తండ్రి. రాతిగా ఉన్న హృదయాల్ని మాంసపు ముద్దగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు బలపరచండి తండ్రి. ప్రతి బిడ్డనైనా తండ్రి నీ ఆత్మచేత స్థిరపరచబట్టడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రాంతంలో నీ గొప్ప మందిరము కట్టబడుచు ఉండగా ఆ మందిరాన్ని బట్టి నేను తండ్రి అనేక మందిని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మందిరం విషయంలో మీరు చేస్తున్న అనేకమైన మేలును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. పనులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అతి త్వరలో ఆ మందిరము పూర్తయి ఆ మందిరంలో నేను హృదయపూర్వకంగా ఇటు రీతిగా మేమందరము నిన్ను ఆరాధించడానికి మీరు కృప దయచేస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. వాటికి కావాల్సినటువంటి వనరులు మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గడిచిన దినాన్ని బిడ్డ కృష్ణ యొక్క పుట్టినరోజునైనా ప్రభా మీకు మహిమార్థకరంగా మనకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. ఇదిగో రాజకీయ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాను, సరైన పాలన చేయడానికి కృప ఇచ్చేయండి. యెరూషలేము క్షేమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, దాని ప్రాకారాలను స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎవరెవరైతే రాకపోకల్లో ఉన్నారో క్షేమంగా నాయన తండ్రి రాకపోకలు నాయన తండ్రి వారి యొక్క రాకపోకల్లో కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే రక్షణ పొందలేకున్నారో వారందరూ రక్షణ పొందడానికి మీరు కృప దయచేయండి తండ్రి. ఇటు రీతిగా ఈ ప్రార్థనలన్నీ నీకు మహిమార్థకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు జరిగించమని ఈరోజు మీరు మాట్లాడిన ప్రత్యేకమైన మాట నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో ఎలా బలపడగలం, ఎలా స్థిరపడగలం అనే మాట్లాడిన మాటలు మా జీవితంలో, మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృప చూపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనకి తోడై ఉండి నడిపించి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ లోకములో జీవించేటువంటి అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేసి నిండారా మనసారా ప్రభువే మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరున తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.